ఈరోజు ముదిరి పాకాన పడినట్టుగా మామళ్ళపల్లిలో నా ఇంట్లో నుంచి మరి ఈరోజు గోడౌన్ పర్యవేక్షణ కోసం మూసిన గోడౌన్ పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి జూపూడి ప్రభాకర్ గారిని నన్ను నిర్ద్వందంగా పోలీసులు లాగి వ్యాన్లో వేసుకుని కార్యకర్తలపై దౌర్జన్యం చేసి చెల్లాచెదురు చేసి లాఠీ చార్జ్ చేసి తీసుకుని చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 25వ తారీఖున ఇదే కలెక్టరేట్ ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఎవరికి ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఒక భారీ ధర్నా చేయడం జరిగింది. పొన్నూరు నుంచి ఎలుగెత్తినటువంటి ఆ పిలుపు అంటే మొక్కజొన్న మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2400 రూపాయలు మద్దతు ధరకి క్వింటా ఒక్కింటికి కొనాలి. పొన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న వచ్చింది. రైతులు 2400 చొప్పున అమ్మితే 432 కోట్లు వస్తుంది. మరి మీరు 1600 చొప్పున ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది, 297 కోట్లే వస్తుంది. 130 కోట్ల పైచిలుకు రైతులకు నష్టమైతే రైతులు బ్రతికే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా 2400 రూపాయలకి వారు కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ అటు కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా 2400 కొంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్రే ఈ రాష్ట్రంలో మద్దతు కేంద్రాలు తెరపొందడానికి ప్రధానమైన కారణం. దానికి మేము ఎస్టాబ్లిష్ కూడా చేశాం. ఎందుకయ్యా అంటే వారికి సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది. అక్కడ లక్షలాది క్వింటాలు కొంటారు. ఆయన 1650 రూపాయలకి కొని మద్దతు ధర కొనకుండా 1650 రూపాయలకి కొని మద్దతు కేంద్రాలు ఉంటే రైతులు అమ్మరు కాక ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడని కాలానుగుణంగా మా ఎంక్వైరీ తేలింది ఏంటంటే మా నందిగామ జగ్గయ్యపేట సమన్వయకర్తలు సేకరించిన విషయాల ప్రకారంగా వీరు జగ్గయ్యపేటలో గోడౌను, సూర్యాపేటలో